మీరు ఎప్పుడైనా ఎఫెక్ట్ అయ్యారా సోషల్ మీడియా త్రూ? లేదండి. ఐ థింక్ ఇన్ మై లైఫ్ నాకు తెలుసు నేను ఎందుకు ఉన్నానని అక్కడ. ఫస్ట్‌లీ ఫ్యాన్స్‌తో అంటే కొంచెం యాక్సెస్ ఇవ్వడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కాబట్టి నేను పోస్ట్స్ పెడుతున్నా. బట్ ఐ డోంట్ గెట్ అఫెక్టెడ్ ఫ్రమ్ వాట్ దే సే. ఎందుకంటే నాకు ఎక్స్‌పెక్టేషన్సే లేవు అసలు. అంటే వాట్ ఎక్స్‌పెక్టేషన్స్ విల్ యూ హావ్ ఫ్రమ్ సోషల్ మీడియా? నథింగ్. ప్రతి ఒక్కరు ఈస్ ట్రైయింగ్ టు బీ పర్ఫెక్ట్. కానీ మనం లైఫ్‌లో పర్ఫెక్ట్ కాదు. ఎవరైనా సరే వీఆర్ నాట్ పర్ఫెక్ట్. అండ్ ఇందులో ఈ సినిమాలో కూడా ఎవ్రీ క్యారెక్టర్ ఇఫ్ యూ సీ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ అండి. దే హ్యావ్ దర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో అది ఫస్ట్ అర్థం అవ్వాలి. అవును, మీరు వేరే ప్రొఫైల్స్ చూస్తే ఆలోచిస్తారు, ఓ తన లైఫ్ చాలా బాగుంటది, ఓ వావ్ దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్ అని. కానీ అది మొత్తం అబద్ధం. అంటే చాలా ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది, నేను చూశాను. బిఫోర్ కమిటింగ్ సూసైడ్, people who put up pictures on social media, the last picture that they put, everybody was smiling like they were the happiest. కానీ మీకు నిజం తెలియదు కదా. సో అది అర్థం అవ్వాలి దట్ ఇట్స్ నాట్ అ ప్లేస్ వేర్ యూఆర్ సీకింగ్ రియాలిటీ, ఇట్స్ ఆల్ ఫేక్. అది ఇఫ్ యూ రియలైజ్ దాట్, దెన్ లైఫ్ ఇస్ మచ్ ఈజీ. వి ఓన్లీ పోస్ట్ పాజిటివిటీ. అవును, గుడ్ సైడ్ పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఫస్ట్ చెప్పొచ్చు. కానీ కొంతమందికి దే ఫీల్ దే గెట్ వ్యాలిడేషన్ ఫ్రమ్ కామెంట్స్, ఫ్రమ్ లైక్స్. అది కూడా చెప్పొచ్చు. అది ఐ థింక్ దట్స్ ద కర్స్ ఆఫ్ ద కమింగ్ జనరేషన్, దట్ దే లుక్ ఫర్ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ దట్ డిఫైన్స్ దేర్ లైఫ్. నేను బ్లేమ్ కూడా చేయను, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్రొడక్షన్ వాళ్ళు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా, వాళ్ళు చూస్తారు మీ ఇన్స్టా ఫాలోవర్స్ ఎంత ఫాలోవర్స్ ఉన్నాయి మీకు, అది అడుగుతారు. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ దేర్ ఫాల్ట్ ఆల్సో. కానీ మీకు ప్రాక్టికలీ చూడాలి ఇదంతా. డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్. Don't invest your emotions in social media. అది చెప్పొచ్చు.